అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ హ్యాండ్సమ్' 35వ భాగం. రచయిత భాను గారు. తాతగారు రాసిన విల్లు ప్రకారం ఆస్తి మొత్తం జై పెళ్లి తర్వాత సగం జైకి, పుట్టే పిల్లలకి రాశారు. ఈ విల్లు గురించి అఖిలాండేశ్వరికి తెలిసింది. అందుకే ఆ అఖిలాండేశ్వరి బాగా ఆలోచించి పథకం వేసింది. ఆ పథకం ప్రకారం మీ అమ్మని కూడా పిచ్చిదాన్ని చేసింది. ఆ విషయం తనకు అర్థం కాలేదు. ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. ఏం ప్లాన్ వేసింది మావయ్య అని అడుగుతుంది. ఆ అఖిలాండేశ్వరికి జై పుట్టిన తర్వాత కొన్ని డేస్‌కి పెళ్లయింది. తర్వాత పాప కూడా పుట్టింది. జై వాళ్ళ తాతగారు వెళ్ళిపోగానే ఈ విల్లు తెలిసి ఇంటికొచ్చింది. కొన్ని డేస్ అక్కడే మకాం పెట్టింది. మామూలుగా ఉండడానికి వచ్చిందనుకున్నాను. కానీ ప్లాన్ ప్రకారం వచ్చింది. లేనిపోనివన్నీ చెప్పి మీ అత్తయ్యని ఇంకా చెడిపేసింది. నేనుంటే వాళ్ళ ఆటలు సాగవని కూడా వాళ్ళకి తెలుసు. అందుకే నన్ను తప్పించాలని చూశారు. నేను తాగే మిల్క్స్‌లో టాబ్లెట్స్ వేసేసి పనమ్మాయి చేత ఇప్పించారు. నాకు తెలీక నేను కూడా తాగేసి పడుకుందామని వెళ్తుంటే, వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయిందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడు అర్థమయింది. వాళ్ళెంత నీచానికి దిగజారారో. నా దరిద్రం ఏంటంటే, ఆ టాబ్లెట్స్ కలిపింది నా భార్య. ఏ భర్తకి ఇలాంటి బాధ రాకూడదు తల్లి. నేను లేకపోతే జై వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, ఆ అఖిలాండేశ్వరి కూతురికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుందని వాళ్ళ ప్లాన్. నన్నిలా చేసిన వాళ్ళు జైని ఏమైనా చేయడానికి కూడా వెనకాడరు. అందుకే జైని కాపాడాలని మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పాను. నా కొడుకుని కాపాడమని. నాకు తెలిసి ఇప్పుడు జై చెప్పిన దాని ప్రకారం వాళ్ళకు కూడా ఆస్తికి దక్కకూడదని జైని ఇక్కడికి తీసుకొచ్చి పెంచింది. నాకు తెలిసి వాళ్ళలో వాళ్ళకి కూడా గొడవలయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ అమర్ పచ్చి తాగుబోతు. వాడికి తాగడానికి ఉంటే చాలు. చెల్లి ఎలా చెప్తే అలా చేస్తాడు. ముందు మీ అత్తయ్యని ప్రేమించుండొచ్చు కానీ చెల్లి చెప్పేసరికే ఇంట్లోకొచ్చాక కూడా తనతో క్లోజ్‌గా ఉన్నాడు. నాకు తెలిసి నాకలా అయ్యాక వాళ్ళ అన్నకు కొంత డబ్బిచ్చి నిన్ను తెచ్చుకుంది ఇక్కడికి. తర్వాత తన కూతురితో పెళ్లి చేయొచ్చని అనుకుంది. అంత తాగుబోతుని ఎలా ఇష్టపడిందావిడ? కళ్ళు దొబ్బాయా? బంగారం లాంటి మిమ్మల్ని వదిలేసి ఛీ అని అసహ్యంగా ఫీలవుతుంటే మైథిలిని చూసి నవ్వుతూ ప్రేమ గుడ్డిది కదా! అలాగే వాడి మీద ఉన్న ప్రేమతో మీ అత్తయ్య కళ్ళు మూసుకుపోయాయి. వాళ్ళెలా చెప్తే అలా ఆడిందంటాడు చక్రవర్తి. అందుకే ఇప్పుడు అనుభవిస్తోందంటాడు జై కసిగా. ఏమంటున్నావు జై? అని అడుగుతాడు చక్రవర్తి కొడుకు వైపే చూస్తూ. ఆ డాడీ! ఆవిడ చేసిన పనికి దానికి అనుభవిస్తోంది. మంచానికే పరిమితమయింది. అదొక్కటి తెలుసు. మిగతావి నేను పట్టించుకోలేదు. మనకు అవసరం కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలా అని ఎవరిని వదిలిపెట్టను. వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాలి కదా! ఇన్నాళ్ళు ఏం జరిగిందో సరిగ్గా తెలియక సైలెంట్‌గా ఉన్నా. కానీ ఇప్పుడు ఎవరు ఏ తప్పులు చేశారో తెలిసాక ఎలా వదిలేస్తాం? అందరికీ బదులిచ్చే తీరాలి. జై పోనీ వదిలేయ్ నాన్న. నాకిప్పుడు దేని మీద ఆశ, కోపం లేదు. మీరున్నారు చాలు. మిమ్మల్ని చూసుకొని బ్రతికేస్తా. మీరే నా ప్రపంచం. మీ పెళ్లి చేస్తే నాకో మనవడినో, మనవరాలినో ఇవ్వండి. హ్యాపీగా వాళ్ళని చూసుకుంటా. జై చిన్నతనం ఎలాగో మిస్ అయ్యాను. ఇప్పుడు వాళ్ళతో అయినా నా ఆశ నెరవేర్చుకుంటాను. అది ఎలాగో జరుగుతుంది మావయ్య. మీరు మాతోనే ఉంటారు. కానీ తప్పు చేసిన వాళ్ళని కూడా వదలొద్దు. మనల్ని ఇలా బాధపెట్టే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారు అంటుంది మైథిలి. హాయ్ అంకుల్ అని అంటూ వస్తాడు సిద్ధు. ఎవరన్నట్టుగా జై వైపు చూస్తే కర్మకాలి నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు నాన్న. మీరు మావయ్య ఎలానో నేను వీడు అలా. ఓహ్! అవునా? ఆ! నాన్న చాలా హ్యాపీగా ఉంది అంకుల్. మీరు కోలుకున్నారు. తెలియగానే చాలా హ్యాపీగా అనిపించింది. నిన్నే వద్దామని కాల్ చేశాను వీడికి. రాక్షసుడు ఏ పురుగు కుట్టిందో పిచ్చి పిచ్చిగా నా మీద అరిచాడు. ఏదో తేడాగా ఉంది. మళ్ళీ వస్తే ఏం చేస్తాడో అని నిన్న కాకుండా ఇప్పుడొచ్చానని చెప్తాడు. జై నిన్న ఎందుకు సిద్ధు మీద అరిచాడో గుర్తొచ్చి నవ్వుతూ జై వైపే చూస్తుంది మైథిలి. కళ్ళతోనే ఒక స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీకర్ ఆఫీస్‌కి వెళ్తూ బాయ్ స్వీటీ నేను వెళ్ళగానే డోర్ వేసుకో. అయినా నీకు భయమేంటి? నువ్వు దెయ్యానివి. నిన్నెవరేం చేస్తారు? అని నవ్వుతుంటే అలిగినట్టుగా ఫేస్ పెట్టి నేను దెయ్యమో, భూతమో పెళ్లి చేసుకున్నావు కదా! కోరి మరి ముందు జాగ్రత్తగా వెళ్ళు. నిన్నలా రోడ్డు మీద ఫోన్ మాట్లాడకుండా జాగ్రత్తగా వెళ్ళండని చెప్తుంది. వెళ్తున్నవాడు కాస్త ఆగి స్వీటీ దగ్గరకొచ్చి సైడ్ హగ్ ఇచ్చి జాగ్రత్తగానే వెళ్తానులే. నువ్వు డోర్ లాక్ చేసుకో. బాయ్. బాయ్. ఈవినింగ్ త్వరగా రావడానికి ట్రై చెయి. నేనొక్కదాన్నే ఉండాలి. ఓకే అని శ్రీకర్ ఆఫీస్‌కి వెళ్తాడు. వెళ్ళగానే జాబ్ కోసం అప్లై చేసి ఇంటర్వ్యూని అటెండ్ అవుతుంది. తర్వాత లంచ్ చేసి పడుకుంటుంది. ఈవినింగ్ లేచేసరికి ఫోన్ ఓపెన్ చేస్తే అటెండ్ అయిన ఇంటర్వ్యూ నుంచి ఓకే అని లెటర్ వస్తుంది. అది చూసి ఓహ్ గాడ్! నాకు జాబ్ వచ్చిందని ఆనందంతో గెంతులు వేస్తుంది. విజిల్ వేస్తూ డాన్స్ చేస్తుంటే అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శ్రీకర్ స్వీటీ డాన్స్ చూసి దీనికి ఏమైంది? ఏదో పూనకం వచ్చినట్టు అలా ఊగిపోతుంది. ఏ దెయ్యం పొద్దున్న అన్న పేరుకి సార్థకం చేస్తావు కదా! ఏమైందలా సెగంలా ఊగుతున్నావు? అంటాడు టై విప్పుతూ శ్రీకర్. అని ఆనందంతో శ్రీకర్‌ని హత్తుకొని ఎగురుతూ, దుంకుతూ అరుస్తుంటే అబ్బా! అబ్బా! ఆపవే ఏం అరుపులవి? నా కర్ణబేరి పగిలేలా ఉంది అంటూ చెవిలో వేలు పెట్టి చూసుకుంటాడు.
నాకు ఆనందం ఎక్కువైతే ఇలానే అరుస్తా. ఏం వచ్చిందని అంత ఆనందం అని అంటాడు సోఫాలో కూర్చుంటూ. ఏమొచ్చిందో తెలుసా? నువ్వు మొన్న అన్నావు కదా నా మొహానికి జాబ్ ఎవరిస్తారని. చూసావా? జాబ్ వచ్చింది. అది కూడా ఎక్కడో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావని స్టైల్‌గా ఒక చెయ్యి నడుము మీద పెట్టుకొని, మరో చేత్తో తిప్పుతూ అడుగుతుంది. ఎక్కడో అని ఐబ్రో ఎత్తి చూస్తాడు శ్రీకర్. ఎక్కడో కాదు మీ ఆఫీస్‌లోనే అంటుంది పిచ్చ హ్యాపీగా. అయితే నేను వేరే జాబ్ చూసుకోవాలన్నమాట. ఏ ఎందుకు హ్యాపీగా ఇద్దరం వెళ్లి రావచ్చు కదా! అని అడుగుతుంటే, ఎందుకేంటి? నువ్వు జాయిన్ అయ్యాక ఆ ఆఫీస్ ఉన్నట్టే ఇక. నీకు జాబ్ ఇచ్చి పాపం మా బాస్ లాస్ అవుతాడని ఆయనకు తెలియడం లేదు పాపం అంటాడు. కావాలని స్వీటీని ఏడ్పించడానికి శ్రీకర్ అలా తీసేసినట్టు మాట్లాడేసరికి మొహం చిన్నబుచ్చుకొని రూమ్‌లోకి వెళ్లి ఫీల్ అవుతుంది. నేనెంత హ్యాపీగా ఈ విషయం షేర్ చేసుకొని హ్యాపీగా ఫీలవుదావంటే నువ్వు నన్ను అప్‌సెట్ చేశావు శ్రీకర్ అని మొహం సాడ్‌గా పెట్టుకొని కూర్చుంటుంది. స్వీటీని చూడకుండా తన పాటికి తను శ్రీకర్ ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి హాల్‌లోకి వెళ్తాడు. ఒక 2 అవర్స్ తర్వాత స్వీటీ, స్వీటీ అని గట్టిగా అరుస్తాడు. రూమ్‌లో ఉన్న స్వీటీ శ్రీకర్ అలా పిలిచేసరికి ఏమైందో అని కంగారు పడుతూ ఏమైంది శ్రీకర్ అని హాల్‌లోకి వెళ్తుంది. తన రూమ్ దాటగానే టప్ అని బెలూన్ పగిలిన సౌండొస్తుంది. ఆ భయంతో ఆర్పి కళ్ళు మూసుకుంటుంది. వెనక నుంచి హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ అని స్మూత్ మ్యూజిక్ ప్లే అవుతుంటే అది విని మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. హాల్ మొత్తం ఫుల్ బెలూన్స్, లైట్‌తో డెకరేట్ చేసి మధ్యలో కేక్ అరేంజ్ చేసి ఉంటుంది. అది చూసి అప్పుడు గుర్తొస్తుంది ఈరోజు తన బర్త్‌డే అన్న విషయం. పొద్దున లేచి కుక్ చేయడం, తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం అలా డే అంతా గడిచిపోవడంతో మర్చిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చి శ్రీకర్ తనకి తన పుట్టినరోజని గుర్తు చేయడంతో ఆమెకి సడెన్‌గా గుర్తొస్తుంది. శ్రీకర్ తన ముందుకొచ్చి విష్ యూ హ్యాపీ బర్త్‌డే స్వీటీ అని బొకే ఇచ్చి విష్ చేస్తాడు. కళ్ళ నిండా నీళ్లతో శ్రీకర్‌ని చూస్తూ థాంక్స్ అని బొకే తీసుకుంటుంది చేతిలోకి. ఎవరైనా విష్ చేస్తే హ్యాపీగా ఫీలవుతారు. మీ ఊర్లో హ్యాపీగా ఫీలవ్వకుండా ఇలా ఏడుస్తారా? నాకీ విషయం తెలీదే అని అంటూ స్వీటీ కళ్ళలో నుంచొస్తున్న కన్నీళ్లు బొటనవేలుతో తుడుస్తూ అంటాడు. ఒక్కసారిగా శ్రీకర్‌ని గట్టిగా హగ్ చేసుకొని ఐయామ్ సో సారీ శ్రీకర్. చాలా తప్పు చేశాను. ప్లీజ్ నన్ను క్షమించు శ్రీకర్. బంగారం లాంటి నీ ప్రేమను వదిలేసి పిచ్చిగా బిహేవ్ చేశాను. అనవసరమైన వాటి కోసం పాకులాడాను. మా అమ్మ చెప్పిన దాన్ని చేసుకుంటూ పోయాను. నన్ను క్షమించు అని శ్రీకర్ కాళ్ళు పట్టుకోవడానికి కిందకు వంగుతుంటే, ఏ స్వీటీ నేనెప్పుడూ నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలనుకోలేదు. నువ్వు మారాలి. నా ప్రేమను గుర్తించాలనుకున్నా. నన్ను అర్థం చేసుకొని నా భార్యగా మసులుకోవాలి అనుకున్నా. అంతేకానీ నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలని అనుకోలేదురా. నిన్ను ప్రేమించింది గుండెలో పెట్టుకోవడానికని, కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి కాదు. నిన్ను బాధపెడితే నా ప్రేమని బాధ పెట్టినట్టే అని స్వీటీని హగ్ చేసుకొని వెన్ను నిమురుతూ ఓదారుస్తాడు. శ్రీకర్ అంత ప్రేమగా చెప్తుంటే, ఇంత మంచోడివేంట్రా నువ్వు నా బంగారు కొండ అని శ్రీకర్ ఫేస్‌ని దోసిట్లో తీసుకొని మొహమంతా ముద్దులు పెడుతూ శ్రీకర్‌కి ఊపిరి ఆడనివ్వడం లేదు. రాక్షసి ఆగు కొంచెం. మొత్తం ప్రేమ ఒక్కసారే గుమ్మరిస్తే నా చిట్టి గుండె తట్టుకోలేదు తెలుసా? అని స్వీటీ హత్తుకొని, నేను ఎక్కడికి వెళ్ళను. రోజు నీ ప్రేమ చూపిద్దువు గానీ పద ముందు కేక్ కట్ చేద్దువు. ముందా ఏడుపు మొహం కడుక్కో. మన పెళ్లి తర్వాత నీది ఫస్ట్ బర్త్‌డే ఇలా చేసుకుంటావా? లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా! వెళ్ళి ఇది వేసుకో అని చేతిలో పెట్టి రూమ్‌లోకి తోస్తాడు. స్వీటీ మారినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అక్కడ స్వీటీ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యి మంచిగా ఫ్రెష్ అయ్యి శ్రీకర్ ఇచ్చిన కవర్‌ను ఓపెన్ చేస్తుంది. పింక్ కలర్ శారీ ఉంటుంది. అది చూసిన స్వీటీ నవ్వుకొని చాలా బావుందని కట్టుకొని సింపుల్‌గా రెడీ అవుతుంది. అబ్బా! ఇంకా రాదేంటి రెడీ అవ్వమని చెప్పి తప్పు చేశానా? అని అసహనంగా ఫీలవుతుంటే డోర్ తీసిన సౌండ్ రాగానే ఫేస్ అటువైపు తిప్పి చూస్తాడు. తను తెచ్చిన శారీ సింగిల్ పళ్ళు వేసి, మెడలో చిన్న చైన్ వేసుకొని సింపుల్‌గా రెడీ అయినా సూపర్‌గా ఉంటుంది. కనురెప్ప కొట్టకుండా వస్తున్న స్వీటీ వైపే చూస్తుంటాడు. ఎలా ఉంది శ్రీకర్? అని శ్రీకర్ ముందు నిలబడి అడుగుతుంది. చాలా, చాలా బావున్నావురా! నువ్వెలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నావని నుదుటిన ముద్దు పెట్టి నా దిష్టే తగిలేలా ఉంది అంటాడు. పద కేక్ కట్ చేయి స్వీటీ. చెయ్యి పట్టుకొని తీసుకెళ్తాడు. స్వీటీ చేత కేక్ కట్ చేస్తే, కట్ చేసి ఒక పీస్ తీసుకొని శ్రీకర్‌కి పెడుతుంది. తర్వాత శ్రీకర్ కూడా పెడతాడు. తర్వాత పక్కన క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అరేంజ్ చేస్తాడు. అవన్నీ చూసి, అసలు ఇవన్నీ ఎప్పుడు చేశావు అంటుంది శ్రీకర్ కొడ్డిస్తూ. నువ్విందాక రూమ్‌లో అలిగి కూర్చున్నావు కదా! అప్పుడు అని అంటూ ఫస్ట్ ముద్ద స్వీట్‌కే తినిపిస్తాడు. అవును ఆ విషయమే మర్చిపోయా. నువ్వు నన్ను ఎగతాళి చేశావు. నేను అలిగానని బొంగమూతి పెట్టి కూర్చుంటుంది. మరి నువ్వు రూమ్‌కి వెళ్లి కూర్చుంటేనే కదా నేనిలా డెకరేషన్ చేయగలను. అందుకే అలా అన్నాను. అంటే కావాలని అలా అన్నావా? నేనెంత ఫీలయ్యానో తెలుసా? నీ భుజం మీద ఒకటిస్తుంది. అబ్బా రాక్షసి!
నీకోసమే కదా చేశాను అని కొట్టిన చోట రుద్దుకుంటూ అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ తినేస్తారు హాల్‌లో. సోఫాలో కూర్చుంటే స్వీటీ, శ్రీకర్ షోల్డర్ మీద తలపెట్టుకొని నిజంగా నా మీద కోపం పోయిందా? హ్మ్. నీ మీద నాకేం కోపం లేదు అని చెప్పాను కదా! అంటాడు స్వీటీ చేతిలో చేయి వేసి. మరి, మరి మన లైఫ్ స్టార్ట్ చేయొచ్చు కదా! అని చిన్నగా గుసగుసగా అంటుంది. స్వీటీ చెప్పేది అర్థమైనా అర్థం కానట్టు స్టార్ట్ చేయడం ఏంటి? స్వీటీ నాకేం అర్థం కాలేదు సరిగ్గా చెప్పు అంటాడు. అబ్బా! ఎలా చెప్పాలి? మరేమో, మరేమో అని నసుకుతుంటే స్వీటీని చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చెప్పు స్వీటీ. హుహు. నేను చెప్పలేను. నువ్వే అర్థం చేసుకోవచ్చు కదా! అని అంటుంది స్వీటీ. అరె! చెప్పకుండా నాకెలా తెలుస్తుందో చెప్పు. నాకు బేబీస్ కావాలిరా మొగుడా. చాలా ఇంకా శ్రీకర్‌ని తను మనస్ఫూర్తిగానే ఇష్టపడిందా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.